హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 8వ తేదీన గురువారం రోజున అయితే ఈ ధనుస్సు రాశి వారికి అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. కనుక వీరికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది, వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ముందుగా ఈ ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే గనక వీరు అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వీరెదురుగా ఎవరైనా తట్టుకోలేని బాధలో ఉన్నా మరి అంటే చాలా రకాలుగా ఉక్కిరి బిక్కిరి అంటే చిన్న పిల్లలు ఏదైనా ఇబ్బంది పడవచ్చు, లేదా ముసలి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడవచ్చు, లేకపోతే కాస్త చెయ్యి అందించడం, కాస్త పిల్లలకి ఏడుస్తుంటే ఓదార్చడం, ఇలాంటివి వీరి చేస్తూ ఉంటారు. ఆ మనస్తత్వం జాలి మనస్తత్వం అన్నమాట. అట్లా అందరి యొక్క బాగును కోరుకుంటూ ఉంటారు ఈ రాశివారు. ఏదైనా సరే వీరికి ఉన్నటువంటి ఈ మంచి మనస్తత్వం వలన వీరికైతే దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇక దైవం వీరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టది. వీరికి ఏంటంటే ఒక్కొక్కసారి బాధలు అనేవి ఎక్కువైపోయి డిప్రెషన్లోకి అలా వెళ్ళిపోయి ఏంటంటే మాకే ఇలా ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి ఇది అని చెప్పేసి చాలా రకాలుగా వీరైతే నలిగిపోయి మానసికంగా దైవాన్ని కొంచెం వీళ్ళు దూరం పెడుతూ ఉంటారు. అంటే కాస్త పూజలు చేయకుండా ఉండటం చేస్తారు. అసలు చెయ్యరని కాదు, కాకపోతే తక్కువ అన్నమాట. అలా చేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఒంట్లో ఓపిక అనేది సరిగ్గా సరిపోకుండా ఏంటంటే కొంచెం దైవాన్ని పక్కకు పెడుతూ ఉంటారు. వీళ్ళు ఎంత దైవాన్ని పక్కన పెట్టినా వీరు ఎలాంటి పరిస్థితుల్లో పక్కన పెడుతున్నారన్న సంగతి దైవానికి తెలుసు. కాబట్టి దైవం వీరికి ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో కూడా తోడుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక చిన్న చిన్న పరీక్షలు అండి. దేవుడు మనకు పెద్ద పెద్ద బాధలు కనిపించవచ్చు, ఎందుకంటే బాధలు కూడా అలాగే ఉంటాయి. మనం తట్టుకోగలిగిన రకంగా అయితే ఉంటాయన్నమాట. ఇంకా దేవుడు ఆ బాధ సంఖ్యను చాలా వరకు కూడా తగ్గించి చిన్నదానితో పోలిస్తే గనక ఇది తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే దైవానికి దగ్గర ఉండాలి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంటే బ్రహ్మాండంగా పెద్ద పెద్ద పూజలు చేయమని, పెద్ద పెద్ద ఆర్భాటాలు చేయమని, ఏదో చాలా రకాలుగా పిండి వంటలు వండేసి భయంకరంగా పూజలు చేయమని ఇక్కడ నేను చెప్పట్లేదండి. మీకు శక్తికి తగ్గట్టు సులువుగా అంటే చేసేవాళ్ళు వారికి ఓపిక తగ్గట్టు వారు చేసుకుంటారు. అదే వారి అదృష్టం. మనం ఎంత పెడితే అంత వెనక్కి మనకు వస్తూ ఉంటుంది. వాటితో సహా అంటాం మన శక్తికి తగ్గట్టుగా ఒక చిన్న దీపారాధన చేసుకున్న, సింపుల్ ఒక పువ్వు పెట్టిన చక్కగా దీపారాధన చేసుకున్న, ఏదో ఒక పువ్వు పండు ఏదో ఒకటి ఫలమో ఏదో ఒకటి సమర్పించి ఆ దైవానికి 2 చేతులు చక్కగా జోడించి మనం నమస్కరించుకున్నట్లయితే దైవం మనకున్న సమస్యలు కొంతవరకైనా తొలగించేటువంటి సమస్యలు అయితే మనకు తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు కొంచెం దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అలాగే మనం ఉన్న దాంట్లో మితిమించిన దానం చేయమని నేను ఎప్పుడు చెప్పనండి. మనకు ఉన్న దాంట్లో 100 రూపాయలు వచ్చినాయనుకోండి, అందులో 2 రూపాయలన్నా ఎవరికన్నా దానం చేయగలిగిన వాడే చేయవలసి. అలాంటి వాడు వీరు పెట్టగలిగినప్పుడే ఎదుటి మనిషికి దేవుడు మీకు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ₹1 మీరు పెట్టండి, సంతోషంగా ప్రతిఫలం ఆశించకుండా పెట్టండి. అలాంటప్పుడు ఆ దేవుడు మీకు 10 రూపాయలకు 20 రూపాయలుగా ఇలా ఇస్తూ ఉంటాడు. కనుక మనం దాన ధర్మాలు చేయటం వల్ల అంతకు రెట్టింపు ఫలితాలైతే మనకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ ధనస్సు రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరి దగ్గర అమాయకత్వం, తెలివితేటలు, చురుకుదనం, అలాగే చలాకిదనం ఏదైనా సరే పట్టేసేయటం. ఒకసారి చూడగానే ఇంట్లో ప్రతిదీ కూడా చక్కటి క్వాలిటీస్ అనేవి ఈ రాశిలో పుష్కలంగా ఉంటాయి. వీరికి కోపం ఎక్కువగానే ఉంటుంది, శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందో. వీరికి అంటే ఏదైనా సరే చిన్నపిల్లల మనస్తత్వం అన్నమాట. కాస్త ప్రేమగా పలకరిస్తే పొంగిపోతారు, ఏదన్నా ఒక మాట అనుకోరండి, అంతలోనే బాధపడుతూ ఉంటారు. వీరి మనస్తత్వం ఏంటంటే చాలా మంచి మనస్తత్వం. కళ్ళ కపటం లేని మనుషులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వంగా మనం
ఫ్రెండ్స్ అవ్వచ్చు, వీరికి చూడగానే ఎవ్వరైనా సరే ఆకర్షితులైతే అవుతూ ఉంటారు. అలాగే ఈ ధనస్సు రాశి వారు ముక్కుసూటితనాన్ని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంతర్గతమైన ఆలోచన, వినూత్నమైన ప్రయత్నాలు వీరు చేస్తే అయితే ఉంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి అయితే ప్రజా ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ధనస్సు రాశి వారు మనం చూసుకున్నట్లయితే గనక సంఘంలో మంచి పేరు ప్రతిష్టలనైతే వీరైతే అధికంగా కలిగి ఉంటారు. ఇక ఈ ధనస్సు రాశి వారికి మంచి కార్యదక్షత కలిగి ఉంటారు. ఇక పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమనైతే కలిగి ఉంటారు ఈ రాశివారు. ఒకరు నా వాళ్ళు అనే స్వభావాన్ని వీరు అస్సలు కలిగి ఉంటారు. ఇక ఈ ధనస్సు రాశివారు ఎదుటి వ్యక్తులని ప్రశ్నించే తెలివితేటలనైతే వీరైతే కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు ఇష్టమున్న పనిని మాత్రమే చేస్తారు. తమకు ఇష్టం లేని పని అస్సలు చెయ్యరు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఎన్నో మంచి లక్షణాలైతే అనేవి వీరికి ఉంటాయండి. ఇక ఈ ధనస్సు రాశి వారికి సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి అందరికీ మంచి జరగాలనైతే వీరు కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, అందులో నేను ఉండాలనే భావన అనేది వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే వారి యొక్క గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక ఈ సమయంలో అయితే వీరికి చాలా చాలా బాగా కలిసి రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. వీరి మట్టి పట్టుకున్న మాణిక్యమే అన్నట్టుగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే వీరికి గురుగ్రహం ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉండబోతుంది. గురువు వీరికి యోగించబోతున్నాడు. ఏ పని చేసినా గురు బలంతో వీరు చక్కటి పనులన్నీ సకాలంలో అయితే వీరు పూర్తి చేసుకుంటారు. ఇక వీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి మే 8వ తేదీన ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. మీ పనులన్నీ కంపల్సరీగా అయితే పూర్తి చేసుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఇప్పటి నుంచి అయితే శుభ సమయం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మునుపటి కాలం కంటే ఈ సమయం మీకు బాగా కలిసి రాబోతుంది. మీ జీవితానికి సంబంధించి ఒక మంచి విషయాలనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి న్యాయం ధర్మం వైపు నిలబడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి మాత్రం దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండబోతుంది. అలాగే ధనుస్సు రాశి వారికి మీరు ఎప్పటి నుంచో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అంటే పెండింగ్లో ఉన్న ఆ యొక్క కోరిక అనేది మీ సమయంలో అయితే పూర్తవుతుంది. అంటే మీరు ఎప్పటి నుంచో ఒకటి మీరు అనుకున్నట్లయితే ఈ సమయంలో అయితే అది పూర్తవుతుంది. అది మీకు ఎంతో పెద్ద గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. కనుక మీ యొక్క కోరిక మీరు ఎప్పటి నుంచో అది బలపడతలేదు అని మీరు బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ సమయంలో అదైతే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అయితే సాధిస్తూ ఉంటారు. అది మీరు వినగానే మీరు ఎంతో ఎగిరి గంతేస్తారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎప్పటి నుంచో కానిది ఇప్పుడు జరిగింది అని మీరు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. కనుక ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు ఇలాంటి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.